నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా అయిపోతుంది. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, టేస్ట్ ఆస్వాదించండి. ఇంకా కావాల్సిన పదార్థాలు: క్యారెట్, నేను ఇలా ఒకసారి ట్రై చేద్దామని నేను స్లైసెస్గా చేశాను. ఇంకా నెయ్యి, ఈ క్యారెట్స్, నెయ్యి, ఇంకా కోవా, హాఫ్ కప్ కోవా, ఒక హాఫ్ కప్పు చక్కెర, నెయ్యి, ఇవే చాలు, ఇంకెక్కువేం అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇంకా గిన్నె వేడెక్కాక అడుగు మందపాటి గిన్నె తీసుకోవాలి. మాటికి అతుక్కుపోకుండా ఉండాలంటే అడుగు మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక ఈ క్యారెట్ పీసులు మొత్తం వేసేసుకోవాలి. నేను ఇలా ట్రై చేద్దామని ఇలా స్లైసెస్ చేసుకున్నాను. మీరు తురుముకోండి, మీకు కావాలంటే తురుముకోండి, లేదంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది, త్వరగా అయిపోతుంది ఇలా అయితే. నెక్స్ట్ ఇంకా ఇది కొంచెం ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కలిపెట్టాను, ఏమన్నా అడుగు అంటుకుంటుందేమో అని చెప్పి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇది ఒక 5 మినిట్స్ కల్లా ఉడికిపోయింది, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఉడికిన తర్వాత 1 కప్పు షుగర్ వేసాను, చాలు, మీరు తీపిని బట్టి వేసుకోండి. మేము కొంచెం తీపి తక్కువ తింటాం కాబట్టి 1 కప్పు వేసుకున్నాను. ఈ కిలో క్యారెట్స్ 1 కప్పు షుగర్ వేసాను, ఇంకా హాఫ్ కప్పు కోవా, అంతే. తర్వాత ఇది కొంచెం మెత్తగా స్మాష్ చేశాను, కొంచెం మెత్తగా నలిపాను, అది పీసులుగా కనిపించకుండా ఉండాలని. తర్వాత ఇలా మెదుపుకున్న తర్వాత ఇంకా కోవా వేసేసుకోవడమే, ఇంకా అయిపోయింది. ఇంకా హాఫ్ కప్పు కోవాని నలిపి వేసాను, అట్టే గడ్డలా కాకుండా కొంచెం నలిపి వేసుకున్నాను. ఇది ఈ కోవా మొత్తం ఆ క్యారెట్ హల్వాలో కలిసిపోయిన ఒక 2 నిమిషాలు అలా వేగనివ్వాలి. తర్వాత ఇంకా దించేసుకోవడమే, అయిపోయింది వేడి క్యారెట్ హల్వా. చాలా సింపుల్గా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. చాలా పోషక విలువలు కూడా చాలా ఉంటాయి, కళ్ళకు కూడా చాలా మంచిది, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది, ట్రై చేయండి. ఇంకా థ్యాంక్ యూ. ఇంకొక రెసిపీ, కొబ్బరి అన్నం, పచ్చి కొబ్బరితో పాలు తీసి దీంతో అన్నం చేస్తున్నాను. పచ్చి కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయి, ఇంకా చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ 2 గ్లాసుల బియ్యంకి నేను 4 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకున్నాను. దాంట్లో ఒక 4 లవంగాలు, 1 స్పూను నెయ్యి వేసాను, ఎందుకంటే రైస్ అతుక్కొని రాకుండా స్టిక్కీగా లేకుండా ఉండడం కోసం. ఇంకా పచ్చిమిర్చి, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కొబ్బరిపాలు తీయగుంటాయి కాబట్టి పచ్చిమిర్చి వేసాను. ఇంకా బిర్యానీ ఆకులు, అనాస పువ్వు సగం వేసాను, ఇంకా చెక్క సగం తుంచేసాను. ఇవన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి, మొత్తం పచ్చివే వేసి ఇంకా ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసి కలిపెట్టి మూత పెట్టేయడమే, ఇంకా ఉడికించుకోవడమే. చాలా సింపుల్, చాలా హెల్దీ. దీంట్లోకి పప్పుచారు, ప్లెయిన్గా ఉండే పప్పుచారు, చికెన్ కర్రీ, ఆలు మటర్ కర్రీ ఏదైనా బాగుంటుంది. ఇంకా సరిపడినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసిన, అయిపోయింది. దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత మటర్ కూడా వేసాను, మర్చిపోయాను, సారీ చెప్పడము. మటరు, కొన్ని క్యారెట్ పీసులు వేసాను, కొన్ని ఆప్షనల్ పూర్తిగా, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అలాగే ప్లెయిన్గా చేసేసుకోవచ్చు. ఇంకా
ఇలా ఉడుకుతున్న టైంలో సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి చాలు. ఇలా అంత మంచిగా అయిపోతుంది. దీంట్లో కాంబినేషన్ ఆలు కర్రీ.